వైజాగ్లో నాకు చాలా ఇష్టమైన వ్యూ పాయింట్ ఇది. ఎప్పుడు వచ్చినా డెఫినెట్లీ విజిట్ చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా లాస్ట్ ఎపిసోడ్లో నావిడే సెలబ్రేషన్స్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకా ఎపిసోడ్ ఎవరైనా చూడకుండా ఉంటే పైన ఐకార్లో డిస్ప్లే చేస్తాను, వెంటనే చూడండి. ఎర్లీ మార్నింగ్ 5:30కి నేను వైజాగ్ ఋషికొండకి రీచ్ అయిపోయాను సన్ రైజ్ క్యాప్చర్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ల్యాప్ చూడండి. అండ్ ఈ సెకండ్ డే నేను ఎలా ఎండ్ చేశాను ఆ ట్రిప్ని మీరు తర్వాత షేర్ చేసుకుంటాను. మనకి సముద్రం దగ్గర ఉన్నంతసేపు మనకి మైండ్ చాలా పీస్ఫుల్గా కామ్గా అనిపిస్తుంది. ఆ ఓషన్ అలల సౌండ్స్ అవన్నీ కూడా మంచి న్యాచురల్ థెరపీలా పనిచేస్తాయి అన్నమాట. కావాలంటే ఇప్పుడు మీకోసం ఒక రికార్డింగ్ చేశాను నేను. మీరు ఐస్ క్లోజ్ చేసి ఒకసారి విని చూడండి, మీకే తెలుస్తుంది. ఎలా ఫీల్ అయ్యారు? పీస్ఫుల్గానే అనిపించిందా? సో నెక్స్ట్ నేను అక్కడ నుంచి నా హోటల్ రూమ్ ఉన్న ఆర్కే బీచ్ రోడ్కి వచ్చేసాను. ఇక్కడ మార్నింగ్ జాగర్స్, ఈ సైక్లింగ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. చాలా బాగుంటుంది వైబ్రెంట్గా. మీకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఆప్షన్స్ దొరుకుతాయి అన్నమాట. స్ప్రౌట్స్ అలాంటివి కూడా ఇక్కడ చాలా ఎక్కువ అమ్ముతూ ఉంటారు. సో ఇవాళ నా టాస్క్ ఏంటంటే కుదిరితే సింహాచలం టెంపుల్కి వెళ్తాను. అండ్ ఆ తర్వాత కైలాసగిరి నేను ఎప్పుడు వచ్చినా కానీ వైజాగ్కి ఎప్పుడు విజిట్ చేయలేదు. బట్ ఈసారి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో కుదరలేదు ప్రతిసారి. అండ్ ఆ తర్వాత కుదిరితే ఇంకేదైనా బీచ్కి వెళ్ళటమో లేదంటే రూమ్కి వచ్చేయడమో ప్లాన్ చేస్తాను. రేపు మార్నింగ్ నాకు వందే భారత్ అన్నమాట 5:30కి ఇక్కడ వైజాగ్లో ఉంటుంది. సో నా బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే పర్వాలేదు, నాట్ సో గ్రేట్. అండ్ కాఫీ కూడా బాగానే ఉంది. సో ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే ఈ హోటల్కి ట్రై చేయండి. అండ్ హోటల్ టెర్రస్ పై నుంచి నేను చూస్తుంటే ఇలాగా నిన్న నావిడే సెలబ్రేషన్స్ కోసం తీసుకొచ్చిన ట్యాంకర్ని వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నారనమాట. మనకు తెలుసు కదా, ఇండియాలో ఒక బుల్డోజర్ కనిపిస్తేనే చాలా అందరం చుట్టూ చేరిపోతాం. ఇంకా అలాంటిది ఇలా కనిపించిందంటే మాత్రం ఇంకా అందరూ దాన్నే చూస్తూ ఉంటారు. టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇక్కడే. సో నేను కూడా అలానే చూస్తూ ఉండిపోయాను అనమాట. క్యాప్చర్ కూడా చేశాను మీకోసం సరదాగా. నిన్న నైట్ చూసుండాల్సింది మీకు ఇక్కడ అసలు ఎంతమంది జనం ఉన్నారు ఈ రోడ్లో. ఆ సెలబ్రేషన్స్ అదంతా చాలా బాగా జరిగింది. సో నా ప్రీవియస్ వీడియోలో ఉందన్నమాట అదంతా. మీకు కనిపిస్తుంది చూసారా ఇక్కడ, ఇది బస్ బే అనమాట. ఆర్కే బీచ్ బస్ స్టాప్ ఇది. మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సెస్ ఇక్కడ నుంచి అవైలబిలిటీ ఉంటుంది. అండ్ దాని ఆపోజిట్లోనే ఫేమస్ నోవోటెల్ హోటల్ ఉంటుంది. పక్కనే గేట్వే హోటల్ కూడా ఉంటుంది. ఈ కనిపించేదంతా కింద మా హోటల్ పార్కింగ్ అనమాట. మన ఓన్ వెహికల్లో వచ్చినా కానీ చాలా స్పేస్ ఎక్కువే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి రెడీ అయిపోయి ఒక రెంటల్ బైక్ తీసుకున్నాము సింహాచలం వెళ్ళడానికి. నేను ఎన్ఐడి జంక్షన్ మీద నుంచి వెళ్తాను జనరల్ సింహాచలం అంటే. అటు నుంచి కాకుండా ఇటు హెల్త్ సిటీ అని ఉంటుంది ఒకటి. సో ముదసర్ లోవర్ రోడ్ అంటారు అనమాట. చాలా ఎంటీగా ఉంటుంది అసలు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కూడా మనం ఈ రోడ్లో. సో ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. జైలు ఉంటుంది, సెంట్రల్ జైలు ఒకటి. నైట్ టైం ఈ రోడ్లో ట్రావెల్ చేసామంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ టెంపరేచర్ కూడా హోల్ వైజాగ్తో కంపేర్ చేసుకుంటే ఈ పర్టికులర్ రోడ్డు ఉన్న ఏరియాలో, ఇది కొండల మధ్యలో ఉంటుంది కదా, చాలా కూల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ రూమ్ నుంచి ఒక 20 minutes అయిన తర్వాత ఈ ఘాట్ రోడ్ అయితే అప్రోచ్ అయిపోయాం సింహాచలంది. ఇది న్యూ ఘాట్ రోడ్ అనమాట. ఇందాక చెప్పాను కదా ఒక రోడ్డు, అటు నుంచి వచ్చే వాళ్ళకి ఈ ఘాట్ రోడ్ అనమాట. అండ్ ఇది కూడా వెళ్ళి ఓల్డ్ ఘాట్ రోడ్ దగ్గరే కలుస్తుంది ఫైనల్లీ. మీకు చూపిస్తాను అది కూడా. మీరు చూసారు కదా, ఇది ఓల్డ్ ఘాట్ రోడ్ అనమాట. సో రెండు కలిసిపోతాయి.
అండ్ ఇది వీకెండ్ కాబట్టి జనం ఎక్కువే ఉంటారు. బట్ మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళటం వల్ల కొంచెం తక్కువ ఉంటారని అనుకుంటున్నాం. సో ఈ ఘాట్ రోడ్ వ్యూస్ చాలా చాలా బాగుంటాయి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇది నాకు చాలా ఫేవరెట్ టెంపుల్స్లో ఇది కూడా ఒకటి అనమాట. ఆ రోజు వీకెండ్ అయినా కూడా ఆఫ్టర్నూన్ అవడం వల్ల కొంచెం మాకు దర్శనం చాలా బాగా జరిగిందనే చెప్పాలి. అండ్ ఆ దర్శనం అయిపోయిన వెంటనే మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి కైలాసగిరి వెళ్ళిపోయాం. అక్కడ రోప్వే దగ్గర ఉన్న జనాల్ని చూస్తే క్యూ లైన్లో ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ డే నాకు మార్నింగ్ వందే భారత్ దొరకదేమో అనిపించింది. ఇంకా అలా కాదని చెప్పేసి ఇంకా ఘాట్ రోడ్లో వెళ్ళిపోదామని ఘాట్ రోడ్లో వచ్చేసాం. బట్ స్టిల్ అయినా మీరు చూడండి, ఇక్కడ ఘాట్ రోడ్లో కూడా ఎన్ని వెహికల్స్ ఉంటాయో. అఫ్కోర్స్ ఇది వీకెండ్ కాబట్టి ఇంక మనం కంప్లైంట్ చేయడానికి కూడా ఏముండదు. చూశారు కదా ఎంతమంది జనం ఉన్నారు. అండ్ ఇక్కడ టాయ్ ట్రైన్ అనేది ఒకటి ఉంటుందంట. సో అక్కడికి వెళ్తే ఆ టాయ్ ట్రైన్లోంచి వెళ్తే మనకి వ్యూస్ కనిపిస్తాయంట సిటీది. సో అది ట్రై చేద్దామని చెప్పి టాయ్ ట్రైన్ అయితే తీసుకుందాం. ఈ టాయ్ ట్రైన్లోంచి మ్యాక్సిమం కనిపించిన వ్యూస్ అయితే ఇదే. అక్కడ సిటీ కొంచెం కనిపించింది అండ్ ఆర్కే బీచ్ కూడా కనిపిస్తుంది దూరంగా. బట్ ప్రాబ్లం ఏంటంటే చాలా ఫాగ్ ఉంది ఆ రోజు, వింటర్ సీజన్ కదా. సో ఇది ఫాగ్ ఎక్కువ ఉన్నప్పుడైతే అసలు వెళ్ళటం కూడా అనవసరం అనే చెప్పాలి. ఇంకా కెమెరాలో నేను జూమ్ చేయడం వల్ల మీకు ఆ కొంచెమైనా కనిపిస్తుంది. బట్ అక్కడ టాయ్ ట్రైన్లో ఉన్న వాళ్ళకైతే అసలు ఎవరికీ కనిపించట్లేదు అనమాట. అది అంతా వైట్గా ఉంది. సో కంప్లీట్లీ అందరూ అనవసరంగా టాయ్ ట్రైన్కి వచ్చామని, టైం వేస్ట్ అయింది కూడా చాలామంది ఫీల్ అయ్యారు. బట్ ఇట్స్ ఓకే, మనకి అట్మాస్ఫియర్, మనకి క్లైమేట్ బట్టి మనం ఫాగ్ లేదు అనుకుంటే డెఫినెట్లీ వెళ్ళి ట్రై చేయొచ్చు. మీరు చూసారు కదా, ఇది రోప్వే అనమాట కిందకి వెళ్ళడానికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఋషికొండ వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం సన్సెట్ అయ్యేలోపు. అండ్ ఈ స్పాట్ ఇక్కడ గుర్తుపట్టారా, మార్నింగ్ సన్ రైజ్ క్యాప్చర్ చేయడానికి వచ్చాం కదా టైం ల్యాబ్స్, అది ఇక్కడే అనమాట చేసింది మార్నింగ్. సో ఈ రోడ్డు అనేది మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రోడ్స్ ఇది చెప్పాలంటే. ఎందుకంటే ఓషన్ డ్రైవ్ అనొచ్చు, లేదా బీచ్ రోడ్ అనండి. బట్ ఇలాంటి ఒక ఓషన్ వ్యూస్తో ఉన్న రోడ్స్ చాలా తక్కువ మన కంట్రీలో. అందులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వెల్ మెయింటైన్డ్ రోడ్ అనమాట. మీకు ఎర్లీ మార్నింగ్ వచ్చినా లేదంటే లేట్ నైట్ వచ్చినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రోడ్లో. ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసిన వ్యూని మళ్ళీ చూడటానికి ఇప్పుడు కుదిరింది. ఎందుకంటే నేను వైజాగ్ రాక కాదు, బట్ ఈ రోడ్లోకి ఎవరిని అలో చేయలేదు లాస్ట్ 5 years. వైజాగ్ వాళ్ళే కాదు, వైజాగ్ వచ్చే టూరిస్టులు కూడా చాలామంది ఈ వ్యూ మిస్ అయ్యారు. ఎందుకంటే అది ఋషికొండ మీద ఏం జరిగిందో అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మళ్ళీ రీఓపెన్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అందరూ మార్నింగ్ టైంలో వచ్చి ఇక్కడ జాగింగ్ చేయడం అండ్ ఈవినింగ్ టైం స్పెండ్ చేయడం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ నేచర్ అంతా. 5-6 years బ్యాక్ ఫ్రెండ్స్తో పాటు వచ్చినప్పుడు ఈ వ్యూ పాయింట్కి వచ్చామన్నమాట. మళ్ళీ నిజంగా ఇన్ని ఇయర్స్ తర్వాత ఇది ఓపెన్ చేశాక వస్తే ఆ మెమరీస్ అన్నీ అలా గుర్తొస్తున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. సో ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోవాలన్నమాట. ఇది టీటీడీ వాళ్ళు కట్టిన కొత్త టెంపుల్ ఋషికొండ దగ్గర. నెక్స్ట్ టైం డెఫినెట్లీ విజిట్ చేయాలి దీన్ని మాత్రం. ఇప్పుడు టైం లేక కుదరలేదు. హాయ్, వెల్కమ్ బ్యాక్. సమ్వేర్ అరౌండ్ అనకాపల్లి దగ్గర ఉన్నాం. సో మార్నింగ్ ట్రైన్ ఎక్కేసాను. నైట్ షూట్ చేయడానికి ఏం కుదరలేదు. ఇది ఎర్లీ మార్నింగ్ వందే భారత్ అనమాట, సికింద్రాబాద్ వెళ్ళేది. నేను విజయవాడ వరకు ట్రావెల్ చేస్తున్నాను ఇవాళ. సో మార్నింగ్ వింటర్ సీజన్లో వ్యూస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఆ సన్ రైజ్ కానీ ఫాగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
నేను మీకు ఒక చిన్న ఫుడ్ రివ్యూ కూడా ఇచ్చేస్తాను వందే భారత్లో. అండ్ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అట్లాగా జర్నీ స్టార్ట్ అయ్యాక ఈ టీ ఇచ్చారు అండ్ 2 బిస్కెట్స్ కూడా ఇచ్చారు యూనిబిక్ది. టీ నిజంగా చాలా సర్ప్రైజింగ్లీ చాలా బాగుంది, మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. నేనైతే ఇంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు టీ నిజంగా సీరియస్లీ. అండ్ ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లేదా తెలుగు న్యూస్ పేపర్ మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ టిఫిన్ విషయానికి వస్తే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకు. ఆ పెరుగు ఎందుకు ఇచ్చాడో వాడికి తెలియాలి. ఇడ్లీలోకి పెరుగు నంచుకుంటారో లేకపోతే వడలోకి నంచుకుంటారో నాకైతే తెలీదు. బట్ సౌత్ ఇండియాలో అయితే అలా జరగదు. అండ్ క్వాలిటీ కూడా కొంచెం బెటర్గా ఉంటే బాగుండు అనిపించింది. సో ఫైనల్లీ విజయవాడకి అయితే ఆన్ టైంలో రీచ్ అయిపోయాం. వందే భారత్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా చెప్పాలంటే నాకు యావరేజ్గానే ఉంది. నా కంచి ట్రావెల్ సిరీస్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ మీద ఒక చిన్న రివ్యూ చేశాను. సో వందే భారత్లో ఎప్పుడైనా ట్రావెల్ చేయాలంటే నేను మేబీ ఇంకా ఎగ్జిక్యూటివ్ క్లాస్ ట్రావెల్ చేయాలేమో. సో అంటిల్ నెక్స్ట్ వ్లాగ్, టేక్ కేర్ అండ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.